మామూలు డిగ్రీ క్వాలిఫికేషన్‌తో నెలకి రూ. 58,000 జీతం. అది కూడా రిజర్వ్ బ్యాంకులో అండి. ఆర్‌బీఐ అసిస్టెంట్స్ అంటున్నారు. పెద్ద నోటిఫికేషన్‌లొచ్చిన ప్రతిసారి డీటెయిల్డ్ వీడియో ఇస్తున్నాను. పూర్తి వివరాలు మీకు ఇచ్చేస్తున్నానండి. అది మొత్తం ఎగ్జామ్‌కి ఎలా అప్లై చేయాలి దగ్గర నుంచి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి దగ్గర నుంచి, ప్రిపరేషన్ టెక్నిక్స్ దగ్గర నుంచి, ఎగ్జామ్ క్రాక్ చేయటంలో ఎవరెవరు మనకి హెల్ప్ చేస్తారు. అంటే మెటీరియల్ ఎవరిస్తారు? మాక్ టెస్ట్‌లు ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారా? ఎక్కడైతే గైడెన్స్ తీసుకుంటే బావుంటుంది. ఇలాంటివన్నీ ఇచ్చేస్తున్నాం గదండీ! ఆర్‌బీఐ అసిస్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి భారతదేశం అంతా గూడా శాఖలుంటాయండి. అంటే అన్ని రాష్ట్రాల్లో గూడా శాఖలుంటాయి. అక్కడ అసిస్టెంట్ జాబ్స్‌కి తీసుకుంటారు. అసిస్టెంట్స్ అంటే బ్యాంకింగ్ అసిస్టెంట్స్ అన్నట్టు. ఇక్కడ జనరల్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. జస్ట్ 50% మార్క్స్‌తో ఎనీ డిగ్రీ ఉండాలి. మరి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అన్ని వివరాలు కూడా ఈ డీటెయిల్డ్ వీడియోలో ఇస్తున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ అంటే నాకు ఉపయోగపడదలే అనుకునే వాళ్ళు అంటే అప్లై చేయని వాళ్ళు వదిలేయకుండా జస్ట్ ఒక లైక్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు చాలామందికి ఈ సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ తెలియక, సమాచారం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ లోపమే జస్ట్ 2-3% పీపుల్‌కే ఇక్కడ ఉద్యోగాలొస్తున్నాయి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. అందుకే ఈ లోపం ఉండకూడదు. పూర్తిగా సమాచారం ఉండాలి అనే ఉద్దేశంతో నేనైతే పూర్తిగా నోటిఫికేషన్స్ ఇస్తూ ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళుంటే అంటే కొన్ని చోట్ల కొంతమంది వేరే వేరే రకంగా కూడా హెల్ప్ చేస్తున్నారు. కోచింగ్ సెంటర్స్ వగైరా పెట్టడం, ఫుల్ టైమ్ కోచింగ్ ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పెద్ద నోటిఫికేషన్‌ల విషయంలో ఒక ఆర్‌బీఐ కాదు, బ్యాంకింగ్ గానీ, ఆర్ఆర్‌బీ గానీ, ఇంకా పెద్ద పెద్దవి ఏమొచ్చినా గానీ అన్నీ నేను ఇస్తున్నానండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలంటే చాలామందికి ప్యాషన్ ఉంటుంది. ఎందుకు మంచి జీతం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, స్థిరమైన ఉద్యోగం కాబట్టి అలా ఆలోచించేవాళ్ళు, ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు. నా సలహా ఏంటంటే కొంతమంది అదిగో ఆ ఎగ్జామే రాద్దాం అనుకుంటున్నాను, దానికోసం వెయిట్ చేస్తారు. అది టీచర్ ఉద్యోగమో, లేకపోతే గ్రూప్ 1నో, గ్రూప్ 2నో అలా పెట్టుకొని చాలా నష్టపోతారండి. దయచేసి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిలబస్ ఉన్నప్పుడు కొద్దిగా ఒక 2, 3 సబ్జెక్టులు అడిషనల్‌గా చదవాల్సొచ్చినప్పుడు పోటీ పరీక్షల్లో ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే అన్నిటికీ అటెంప్ట్ ఇవ్వడం. బేసిక్ అర్థమెటిక్, బేసిక్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీషు వచ్చుండాలి గదండీ! కొన్ని ఎగ్జామ్స్‌లో కాస్త అడ్వాన్స్‌డ్ ఉంటాయి. అవి నేర్చుకుంటే బెటర్ అని చెప్పడం నా ఉద్దేశం. లేకపోతే ఈ విలువైన కాలం అంతా గూడా పోటీ పరీక్షల్లో అయిపోతుంది. తర్వాత ఏదైనా సర్వీసు మీరు కోరుకుంటున్న ఒకటి అరా సర్వీసులు ఎప్పుడో నోటిఫికేషన్‌లొస్తాయి. మిస్ అయితే జీవితం పోతుంది గాబట్టి. సో, ఇక నోటిఫికేషన్‌కి వెళ్తున్నాను. 1, 2 కాదు 650 ఖాళీలండి. 650 ఖాళీలంటే చిన్న విషయం కాదు. ముందైతే టెస్ట్ పెడతారు. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్. సపోజ్ మనం తెలుగు వాళ్ళం కదా! తెలుగులో ఒక టెస్ట్ ఉంటుంది. హిందీ వాళ్ళకి హిందీ, ఒడిస్సీ వాళ్ళకి అలా ఉంటుంది అన్నట్టు. పూర్తిగా పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. ఇందాకడ చెప్పాను గదండీ! ఆర్‌బీఐకి వివిధ రకాల లొకేషన్స్‌లో రీజినల్ ఆఫీసులుంటాయి. ఆ రీజినల్ ఆఫీసుల్లో పనిజేయాల్సుంటుంది. తర్వాత తర్వాత దేశవ్యాప్తంగా కూడా ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. దానికి కూడా సిద్ధపడాలి. అంటే దేశం అంతా తిరగడానికి కూడా సిద్ధపడాలి. నెగెటివ్‌గా గాకుండా దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. మంచి ఎక్స్‌పోజర్ అనుకోవాలి. అప్లికేషన్‌లు ఆల్రెడీ ఫిబ్రవరి 16 నుంచి స్టార్ట్ చేసేశారు. మార్చి 8 వరకు అవకాశం ఉంది. చివరి రోజు దాకా వెయిట్ చేయడం మంచి లక్షణం గాదు. అప్లై చేసేయండి. ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ ఆల్ మే 1 ఇదే 2026లో మే 1 అనుకుంటున్నారు. టైం తక్కువ ఉంది కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టేయాలండి. మెయిన్స్ వచ్చి జూన్ 7న పెడతారు. ఆ మెయిన్స్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది? ఏం చేయాలి? అది కూడా చెప్తాను ఇదే వీడియోలో. ఇక క్వాలిఫికేషన్స్ ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం అంటారు కదండీ! యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు అంటే మీరు చదువుకున్నది నాకు తెలిసి 99% ఉంటుంది. ఇక్కడ డిగ్రీ పూర్తయి ఉండాలి. 50% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే పాస్ అయితే సరిపోతుంది. గుర్తుంచుకోండి. కాస్తో కూస్తో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాసెసింగ్ తెలిసి ఉండాలి. భాష మీద పట్టుండాలి. ఏది స్థానిక భాష. తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు మీద పట్టుంటే సరిపోతుంది. ఇక వయసు 28 సంవత్సరాల లోపు ఉండాలి. గుర్తుంచుకోండి 28 సంవత్సరాలు. అంటే ఈ ఫిబ్రవరి 1, 2006 నాటికి 6కి అలాగే 2/2/1998 ఈ 2 డేట్ల మధ్య పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. కొంతమంది ఏజ్ బారైపోయిందే అని భయపడాల్సిన పని లేదు. ఎస్సీ, ఎస్టీలకి 5 సంవత్సరాలు. ఏది ఈ డేట్లకి ఇంకొక 5 సంవత్సరాలు. బీసీలకి 3 సంవత్సరాలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఏకంగా 10-15 సంవత్సరాలు. అంటే డిజేబిలిటీని బేస్ చేసుకొని అంత ఇస్తారండి.
ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే అక్కడ సర్వీస్ చేశారో ప్లస్ 3 ఇయర్స్, అంటే వాళ్ళు 10 ఏళ్ళు చేసుంటే 10 + 3 13 ఏళ్ల దాకా ఇక్కడ అవకాశం ఉంది. 3 దశల్లో ఈ ఎగ్జామ్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ముందు ప్రిలిమ్స్ అయితేనే మెయిన్స్‌కి పంపిస్తారని తెలుసు కదండీ! ప్రిలిమ్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. గంట టైం ఇస్తారండి. చాలా ఇంపార్టెంట్ ఈ టెస్ట్. ఎందుకంటే ఇది గట్టెక్కాల్సిందే అందరూ కూడా. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులకి, న్యూమరికల్ ఎబిలిటీ 35కి, రీజనింగ్ ఎబిలిటీ 35. ఇంగ్లీష్ పర్వాలేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఓకే, కానీ ఈ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ దగ్గర నుంచి బ్యాంకింగ్, ఆర్ఆర్బిలో రెగ్యులర్గా ఇవే ప్యాటర్న్ ఉంటాయండి. అక్కడ ఏదైతే ఉందో అది సరే, దాని మీదే కాకుండా ఆర్బీఐ సేమ్ ఇదే అసిస్టెంట్ ప్రీవియస్ పేపర్లు ఉంటాయి, మీరు గూగుల్లో కొట్టినా వస్తాయి. అది బేస్ చేసుకొని సిలబస్ చూసుకొని పూర్తిగా 1-2 సార్లు సిలబస్ కవర్ చేసేసి మళ్ళీ రివిజన్ 2-3 సార్లు చేసి అప్పుడు మాక్ టెస్ట్‌లకి వెళ్ళండి. చివరి నెల అంతా కూడా మాక్ టెస్ట్‌లు విపరీతంగా రాయండి. ఎంత రాస్తే అంత మంచిది. ఎలా ఏంటి అంటే మాక్ టెస్ట్‌లు కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నెంబర్ ఒకటి ఇస్తాను మీకు, వాళ్ళకి కాల్ చేయండి. అప్పటికి అవ్వకపోతే కామెంట్‌లో పోస్ట్ చేయండి, పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఏజెన్సీలు ఫ్రీగా ఇస్తున్నాయి. వాళ్ళు సిఎస్ఆర్ కింద డొనేట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి నేను కూడా సిఎస్ఆర్ కింద చేస్తానంటే దయచేసి వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇద్దామండి. ఇంకా ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇది 0.25 నెగెటివ్, అంటే 1.4 పోతుంది అన్నట్టు. ఇది జాగ్రత్తగా, మరి నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఎలా రాయాలంటే అలాగే రాయాలి. పూర్తిగా తెలిస్తేనే పెట్టాలి. ఇంక అస్సలు తెలియదు అనుకున్నప్పుడు వదిలేయటమే బెటర్ అవుతుందండి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని మెయిన్స్‌కి పిలుస్తారు. మెయిన్స్ మాత్రం 200 మార్కులకి 200 క్వెషన్స్ ఉంటాయి. టైం 135 నిమిషాలు, ఆల్మోస్ట్ ఆల్ 2 గంటల 15 నిమిషాలు ఇస్తారు కాబట్టి అలాగని టైం కూడా సరిపోదండి. ఎందుకు మరి, మెయిన్స్ కాస్త డెప్త్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రిలిమ్స్‌లో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఇంచుమించుగా అదే సిలబస్సు. రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, కాస్త డెప్త్ ఉంటుంది ఇక్కడ, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకో అడిషనల్‌గా ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ అంటే డైలీ ఒక తెలుగు న్యూస్ పేపరో, ఇంగ్లీష్ న్యూస్ పేపరో, ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. బ్యాంకింగ్ రిలేటెడు, ఫైనాన్షియల్ రిలేటెడు, రిజర్వ్ బ్యాంక్ రిలేటెడ్ ఎక్కువ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఓరియంటేషన్ చదువుతూ జనరల్ ఇష్యూస్ కూడా కవర్ చేయాలి. కరెంట్ అఫైర్స్ అంటాం కదండి, న్యూస్ పేపర్స్ని కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఎలా చదవాలి ఏంటి, బెస్ట్ మెథడ్ ఏంటి, మీరు ఎలా చదివారు అంటే ఒకవేళ డౌట్ ఉంటే అది కామెంట్లో అడగండి. ఎక్కువ మంది అడిగితే దాని మీద ఒక డీటెయిల్డ్, మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టున్న ప్రతి విషయం మీద కాస్త డీటెయిలింగ్ అవసరమని నా అభిప్రాయం. మీలో ఎక్కువ మంది అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయడానికి నేను రెడీ, కాకపోతే కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ 40 మార్క్స్ ఉంటుందండి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కోడింగ్ వగైరా ఏమి ఉండదు. సో మరి ఇక్కడ మెయిన్‌లో ఎవరైతే ఈ మెయిన్స్ పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకుంటారో ఇవే మెరిట్‌లో కీలకం అవుతాయన్నమాట. ఇందులో ఉన్న మెరిట్‌ని బేస్ చేసుకొని ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇందాక చెప్పాను కదండీ, జస్ట్ మన భాష ఏదైతే ఉందో ఆ భాషలో చిన్న టెస్ట్ పెడతారంతే. కానీ ఇది పాస్ అయితేనే క్వాలిఫికేషన్‌కి తీసుకెళ్తారు, లేకపోతే ఇక్కడితో ఆపేస్తారు. అలా అని భయపడాల్సిన పని లేదు. ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ మాకు డౌట్ ఉందండి, దీని గురించి డీటెయిల్డ్‌గా వీడియో చెయ్యండి అని మీరు అడిగితే చేయటానికైతే నేను రెడీ. ఇక్కడ బేసిక్ పే వచ్చి 29,000 కానీ ఓవరాల్గా అన్ని అలవెన్సులు కలుపుకుంటే 58,000 చాలా ఇస్తారు కదండి. చక్కగా ట్రావెల్ అలవెన్సు, డిఏ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అన్నీ కలిపి అంత ఇస్తారు. హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, హౌసింగ్ లోన్ ఫెసిలిటీ. బ్యాంకులకే బ్యాంకు కదా ఆర్బీఐ, బ్యాంకులో పనిచేసే వాళ్ళకంటే కాస్త ఎక్కువే ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇంకా పెన్షన్స్ వగైరా, ప్రమోషన్ అవకాశాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సమానమైన అవకాశాలే ఉంటాయి, అన్నీ కూడా ఇబ్బంది లేదు. కాకపోతే కొంతమంది కొద్దిగా అప్లికేషన్ ఫీజు చూసి కూడా ఆలోచించి మానేస్తున్నారండి. అది చాలా ప్రమాదం. ఎన్ని ఖర్చు పెట్టట్లేదు, అప్లై చేయండి. జస్ట్ రూ. 50 ఎస్సీ ఎస్టీలకి అయితే రూ. 50 పెట్టారు. జనరల్ అండ్ ఓబీసీకి రూ. 450 ప్లస్ జీఎస్టీ పెట్టారు. ఆర్బీఐ స్టాఫ్ కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ ఫీజు లేదంటే స్టాఫ్ పిల్లలు ఆర్బీఐకి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీజు మొత్తం ఆన్లైనే, అప్లికేషన్ కూడా ఆన్లైనే.
ఏం లేదు, ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్ 2026 అని కొట్టండి మీరు గూగుల్‌లో, మీకు డైరెక్ట్‌గా వెబ్సైట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. నకిలీ వెబ్సైట్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. నేను కూడా ఆ లింక్ ఇక్కడే ఇస్తున్నాను. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన సంతకం, వేలిముద్ర వగైరా ఉంటాయి కదండి. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఒకటి అడుగుతారు, అవి ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ కూడా వీళ్ళు ఈ పోర్టల్లో ఇచ్చారు కాబట్టి ఎడిట్ చూసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ చాలా టైట్గా జరుగుతుంది. మొబైల్ ఫోన్ తీసుకెళ్దాం, క్యాలిక్యులేటర్లు, ఏది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లు ఇలాంటివి అలౌ చేయరు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది, అందుకే ఇక్కడ కూడా బయోమెట్రిక్ అడుగుతున్నారు. బయోమెట్రిక్ ఉంటుంది. ఒక లొకేషన్కే అప్లై చేయండి. అంటే ఆర్బీఐ చాలా లొకేషన్స్ ఉంటాయి కదండి, మల్టిపుల్ వద్దు అని చెప్తున్నారు. మీరు మల్టిపుల్ చేసినా దొరికిపోతారు, చేయొద్దు. సో మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మీరు అప్లై చేసిన తర్వాత, దాన్ని బేస్ చేసుకుని మీకు ఉద్యోగం ఇస్తారండి. ఇక ఏం చేయాలి, విజయం సాధించాలంటే అంటే అన్నీ ఒకే వీడియోలో చెప్పుకోలేం. అది డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ ఒక్కొక్క ఇష్యూ చెప్పుకోవాలి. సపోజ్ రీజనింగ్కి ఒకటి, అథమెటిక్ ఒకటి, జనరల్ స్టడీస్కి ఒకటి, ఇంగ్లీష్కి ఒకటి, ఇట్లా చెప్పుకోవాలి కదండి. కంప్యూటర్ టెస్ట్ ఒకటి ఉంది, అలా సపరేట్ వీడియోస్ చెప్పుకుందాం. కానీ ఎంతమందికి అవసరం అనేది నాకైతే తెలియదు కాబట్టి ఈ వీడియో దానికి ఉద్దేశించింది కాదు. కాబట్టి రెగ్యులర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. బాగా చూస్తున్నారు, అందిపుచ్చుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా తెచ్చుకుంటున్నారు, సంతోషం. కానీ ఎగ్జామ్ ఎలా రాయాలి అనే దాని మీద కూడా అడిగితే నేను చెప్తూ, మంచి ఎక్స్పర్ట్స్ ఇంకా బయట ఫ్యాకల్టీస్ ఉంటారు కదండి, కోచింగ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని కూడా తీసుకొని లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తే, కాకపోతే ఎంతమందికి అవసరం అనేది నాకు తెలియదు. సో మరి రోజువారీ ప్రాక్టీస్ అనేది మానొద్దు. ఎక్కడైనా కానీ డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా ముఖ్యంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ డైలీ చేస్తూనే ఉండండి. అక్కడితో అయిపోయింది కదా అనుకోవడానికి లేదు. డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అన్నీ ఒకటికి 10 సార్లు చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్ మానొద్దు. ఒక్కరోజు మానినా, ఒక క్వశ్చన్ పోయినా, ఒక మార్పు చాలు జీవితం తిరగబడిపోవడానికి. మానొద్దు. ఇంకా కంప్యూటర్ బేసిక్స్ కూడా గట్టిగా పట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మాక్ టెస్టులు. మొత్తం సిలబస్ అయిపోయింది, 1-2 సార్లు రివిజన్ కూడా అయిపోయింది అన్నప్పుడు మాక్ టెస్ట్కి వెళ్ళండి. ఇక్కడ ప్రిలిమ్స్ ఇంపార్టెంటే, మెయిన్స్ ఇంపార్టెంటే, ప్యారలల్గా 2 చదవాలి. అంటే ప్రిలిమ్స్ కౌంట్ చేయరు కదా అని చెప్పి మానేద్దామంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వకుండా మెయిన్స్కి పంపించారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, సో అక్కడ గట్టిగా ఉండాలి. కానీ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని ఉద్యోగం ఇస్తారు కాబట్టి మెయిన్స్ మీద ఫోకస్ పెట్టాలి. సో ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉన్న కామన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొని ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. ఆ తర్వాత మెయిన్స్ కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి స్పెషలైజ్డ్ మెయిన్స్ ఆ టైంలో కవర్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. సో మరి 650 ఖాళీలు అనేవి చిన్న విషయం కాదు. మరి ఇలాంటి మంచి అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. నాకు రాదు అని మాత్రం అనుకోవద్దు. వచ్చేవాళ్ళంతా మనలాంటి వాళ్ళే, మన స్థాయి నాలెడ్జ్ ఉన్నవాళ్ళే, మనలాగా చదువుకున్న వాళ్ళే. కాకపోతే డెడికేటెడ్గా కూర్చున్న వాళ్ళు, కన్సిస్టెంట్గా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. మరి ఈ సమాచారం ఎంత వీలైతే అంత ఉపయోగించుకోండి. నిరుద్యోగులు లేని వాళ్ళు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి పర్సనల్గా షేర్ చేయండి. కాస్త ఒక లైక్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకి ఈ సమాచారం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారండి, యూట్యూబ్లో కానీ ఇంకో చోట కానీ. వాళ్ళందరికీ వెళుతుంది కాబట్టి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఇక ఎప్పటికప్పుడు ఈ టైప్ ఆఫ్ అంటే ఇంపార్టెంట్ నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన టిప్స్ వగైరా అన్నీ కావాలనుకుంటే ఫాలో అయిపోండి.